హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. మనం రీసెంట్ గా చూస్తే ఐటీ సెక్టర్ స్టాక్స్ చాలా ఫాలో అయ్యాయి కదా. మనం ఇన్ఫోసిస్ చూస్తే ఆల్మోస్ట్ 10% కన్నా ఎక్కువ ఫాలో అయింది. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా షేర్స్ ఇంకా ఫాలో అవుతాయా లేదా ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతాయా? ప్రజెంట్ ఈ టైంలో మనం షేర్స్ కొనడం బెటరా లేకపోతే హోల్డ్ చేస్తూ వెయిట్ చేయడం బెటరా? వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. బిఫోర్ దాట్, చందు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు కామెంట్ అయితే పెట్టారు, చూడండి. Sir, 1 month back itself, you have told IT will not perform for this year, and same thing happened in TCS and Infosys. How you know, sir? Thank you, Chindu, comment పెట్టినందుకు. యాక్చువల్లీ 1 month కాదు, నాకు ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా ఐటీ సెక్టర్ పైన నాకు లేదు అసలు. నేను అందుకని చాలా వరకు మన వీడియోస్ లో నేను ఐటీ సెక్టర్ స్టాక్స్ గురించి నేను పెద్దగా చెప్పలేదు. నేను స్టార్టింగ్ నుంచి, ఇయర్ స్టార్టింగ్ నుంచి. ఓకే, నాకు ఐటీ సెక్టర్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేయవు అని ఎలా తెలుసు అంటే, నాకు స్టాక్ మార్కెట్ ఒక మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో దట్ నేను ఈ స్టాక్ మార్కెట్ పైన నేను ఏ సెక్టర్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి అండ్ ఏ కంపెనీస్ బాగా పర్ఫామ్ చేస్తుంటాయని నేను చాలా టైం అయితే స్పెండ్ చేస్తుంటాను రోజులో. సో దట్ ఇలా వర్క్ చేస్తున్న టైంలో నాకు ఇలా ఇన్ఫర్మేషన్స్ అయితే తెలుస్తుంటాయి, ఏ సెక్టర్స్ ఇంకా బాగా పర్ఫామ్ చేస్తాయి రీసెంట్ టైమ్స్ లో కానీ నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏ సెక్టర్స్ అయితే బాగుంటాయని తెలుస్తుంటుంది. ప్రెసెంట్ ఈ ఐటీ సెక్టర్ స్టాక్స్ అయితే బాగోని ఇయర్ స్టార్టింగ్ నుంచి నేను చెప్తున్నాను మన ఛానల్లో. అండ్ బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తాయని నేను చెప్తున్నాను. అండ్ బ్యాంకింగ్ సెక్టరే కాదు, ఇంకొక సెక్టర్ కూడా, అంటే ఫ్యూచర్ లో నియర్ టర్మ్ లో కాదు, అట్లీస్ట్ ఒక 4-5 ఇయర్స్ లో మనకి మంచి రిటర్న్స్ వచ్చే సెక్టర్ అయితే నేను ఒకటి అనుకుంటున్నాను. అది ఏ సెక్టర్, దాని గురించి కూడా నేను ఈ వీడియో ఎండింగ్ లో అయితే నేను చెప్తాను నేను. ఓకే, ఇక్కడ నుంచి ఐటీ సెక్టర్ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయి, ఇంత ఫాల్ తర్వాత ఇప్పుడు ఈ టైంలో బై చేయొచ్చా లేదా దాని గురించి డిస్కస్ చేద్దాం. బిఫోర్ దాట్, ఒక చిన్న లైక్ చేసి ఎంకరేజ్ చేయండి, సో దట్ మన వ్యూస్ పెరుగుతాయి కదా మన వీడియోకి, నాకు కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది. మన ఛానల్లో ఈ ప్లేలిస్ట్ ఉంటుంది చూడండి, స్టాక్స్ విచ్ ఐ బై ఫర్ 2023. ఈ స్టాక్స్ నేను ఏదైతే కొంటున్నానో ఇయర్ లో, ఆ స్టాక్స్ ఎందుకు కొంటున్నానో రీజన్ చెప్తూ ఆ స్టాక్ ని అనాలిసిస్ చేస్తూ ఈ ప్లేలిస్ట్ లో అయితే పెట్టాను. చూడకపోతే ఈ ప్లేలిస్ట్ చూడండి. ఆ ప్లేలిస్ట్ లో టాటా స్టీల్ స్టాక్ అయితే చెప్పాను ప్రెసెంట్ ఆ టైంలో, కానీ ఇప్పుడు ప్రెసెంట్ అంత మూవ్మెంట్ లేదు కాబట్టి అవాయిడ్ చేయడం బెటర్ అని చెప్తున్నాను. ఈ ప్లేలిస్ట్ లో అన్ని స్టాక్స్ నేను ఏదైతే చెప్పానో ఈ ఇయర్ ఎండింగ్ కి ఎంత రిటర్న్స్ వచ్చాయి దాని గురించి మనం ఇయర్ ఎండింగ్ లో మనం డిస్కస్ చేస్తాము. చూద్దాం ఈ ఇయర్ లో మనం ఈ స్టాక్స్ లో ఎంత రిటర్న్స్ వచ్చాయనేది మన ఇయర్ ఎండింగ్ లో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఐటీ సెక్టర్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. వాటి వాల్యుయేషన్స్ కానీ ప్రెసెంట్ అవి ఎలా ఉన్నాయి వాల్యుయేషన్స్, అండ్ ఇంకా షేర్ ఇప్పుడు ఫాలో అవుతుందా లేదా దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇన్ఫోసిస్ షేర్ పడడానికి మెయిన్ రీజన్ రిజల్ట్స్ అంటే బాగాలేకపోవడమే కాదు, రిజల్ట్స్ మరీ బాగాలేకుండా లేదు, పర్లేదు బాగానే ఉన్నాయి. మార్జిన్స్ లో కొంచెం ప్రెజర్ అయితే వచ్చింది, కానీ వాళ్ళ ఫ్యూచర్ గైడెన్స్ నెక్స్ట్ ఇయర్ FY23 FY24 లో వాళ్ళ గ్రోత్ అయితే 4-5% అయితే ఇచ్చారు. అది కొంచెం బిలో ఎక్స్పెక్టేషన్స్. అది 10% గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది, 4-5% ఇచ్చేసరికి అండ్ మేనేజ్మెంట్ చెప్పింది ఏంటంటే అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ లేవు, కొంచెం నెగిటివ్ స్టేట్మెంట్స్ లాగా అనిపించింది ఐటీ సెక్టర్ గురించి. దానివల్ల ఐటీ సెక్టర్ స్టాక్స్ అన్ని కూడా ఫాలో అవడం జరిగింది. ఓకే, మన ఇన్ఫోసిస్ రిజల్ట్స్ చూద్దాం. ఈ మార్చ్ క్వార్టర్ కి వచ్చిన రిజల్ట్స్ చూస్తే సేల్స్ అయితే కొంచెం లాస్ట్ డిసెంబర్ తో కంపేర్ చేస్తే కొంచెం తగ్గింది. డిసెంబర్ లో 30,318 ఉన్నది, ప్రెసెంట్ మార్చ్ క్వార్టర్ లో 37,441 అయితే వచ్చింది. అండ్ ఆపరేటింగ్ మార్జిన్ ప్రాఫిట్ చూసినప్పుడు 24% ఉంది. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే అదే సేమ్ అయితే ఉంది. మనం ప్రీవియస్ గా చూస్తే మనం 2020లో 29%, 28, 27 అలాగా తగ్గుకుంటూ వచ్చి 24% అయితే ఉంది, పర్లేదు ఇది. అండ్ నెట్ ప్రాఫిట్ చూస్తే మనం లాస్ట్ క్వార్టర్ కన్నా కొంచెం అయితే డౌన్ అయితే అయింది. మనం ఇయర్ ఆన్ ఇయర్ చూసినప్పుడు మార్చ్ క్వార్టర్, లాస్ట్ ఇయర్ మార్చ్ క్వార్టర్ కి మన ఇయర్ మార్చ్ క్వార్టర్ కి అయితే గ్రోత్ అయితే బాగానే కనబడుతుంది మనకి. రిజల్ట్స్ అయితే మరీ అంత బ్యాడ్ గా అయితే ఏమీ లేదు, కానీ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ గ్రోత్ అయితే పెద్దగా ఉండకపోవచ్చు. మేనేజ్మెంట్ ఇచ్చిన స్టేట్మెంట్స్ బట్టి ఈ స్టాక్ అయితే ఇంతలా ఫాలో అయింది. మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినప్పుడు ఈ మార్చ్ క్వార్టర్ లో ప్రమోటర్స్ అయితే కొంచెం అయితే పెరిగింది, 15.11 నుంచి 15.14 కి అయితే పెరిగింది. మనం FIS చూస్తే ఫారిన్ ఇన్వెస్టర్స్ కొంచెం 1% కన్నా కొంచెం 1.2% అయితే డౌన్ అవుతుంది. లాస్ట్ 36.29% ఉండింది, 35.09% వచ్చింది. అండ్ డిఐస్ అయితే ఇంక్రీజ్ చేశారు, 32.50 నుంచి 33.59% అయితే ఇంక్రీజ్ చేశారు. డిఐఎస్ ఎవరు కొన్నారంటే నేను చూసినప్పుడు LIC అయితే కొన్నారు, వాళ్ళ స్టేక్ అయితే ఇంక్రీజ్ చేశారు అన్నట్టుగా న్యూస్ అయితే వచ్చింది మనకి. ఒకటి మాత్రం క్లియర్, మేనేజ్మెంట్ టాక్స్ బట్టి అండ్ ఎక్స్పర్ట్స్ చెప్పడం బట్టి చూస్తే ఐటీ సెక్టర్ చూస్తే ఇంకా నియర్ టర్మ్ లో కొద్ది రోజులు అంటే ఒక 6 months దాకా 1 year దాకా ఫాస్ట్ గ్రోత్ ఉండే ఛాన్సెస్ తక్కువ అన్నట్లుగా చెప్తున్నారు. ఇలా ఫాస్ట్ గ్రోత్ లేనప్పుడు వీళ్ళ వాల్యుయేషన్స్ కూడా మనం చూడాలి కదా. వాల్యుయేషన్స్ చూసి ఈ వాల్యుయేషన్స్ లో ఈ స్టాక్స్ ట్రేడ్ అవ్వచ్చా, ఇంకా స్టాక్ ఇంకా ఫాలో అవ్వచ్చా, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం.
మనం లాస్ట్ 2 years 2 to 3 years మనం చూస్తే ఐటీ సెక్టర్ స్టాక్స్ చాలా ర్యాలీ అయ్యాయి. 2020-21 ఆ టైంలో చూస్తే ఐటీ సెక్టర్ స్టాక్స్ చాలా చాలా ర్యాలీ అయ్యాయి. కొన్ని స్టాక్స్ అయితే 50%, కొన్ని స్టాక్స్ 100% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇలాగ ర్యాలీ అయ్యి పీక్ వాల్యుయేషన్స్ కి అయితే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ నుంచి 2022 నుంచి స్టాక్స్ అయితే కొంచెం కరెక్ట్ అవుతూ వస్తున్నాయి. ఐటీ సెక్టర్ స్టాక్స్ అయితే మనం ప్రెసెంట్ ఇన్ఫోసిస్ వాల్యుయేషన్స్ చూద్దాం. ఇన్ఫోసిస్ వీళ్ళ మీడియం పీ చూస్తే 20.2 ఉంది. మనం ఓవరాల్ గా మన స్టార్టింగ్ నుంచి ఈ స్టాక్ స్టార్టింగ్ నుంచి చూస్తే మీడియం పీ 20.2 అయితే ఉంది మీడియం పీ. ప్రెసెంట్ ఇప్పుడు స్టాక్ దేనిలో ట్రేడ్ అవుతుంది అని చూస్తే ప్రెసెంట్ స్టాక్ అయితే 21.8 ఆ రేంజ్ లో అయితే ట్రేడ్ అవుతుంది. మీడియం పీ కన్నా కొంచెం ఎక్కువ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినప్పుడు కూడా మీడియం పీబీ వాల్యూ చూస్తే 5.1 అయితే ఉంది. కానీ కోవిడ్ తర్వాత బాగా పెరిగి ఆల్మోస్ట్ దగ్గర 11 పైన 12 దగ్గర టచ్ అయిన తర్వాత కొంచెం ఫాల్ అయ్యి నియర్లీ 6.9 ఆ రేంజ్ లో అయితే ఉంది ప్రెసెంట్ చూస్తే. అలాగే మిగతా కంపెనీస్ ఐటీ సెక్టర్ కంపెనీస్ కూడా చూద్దాం. వాటి వాల్యుయేషన్స్ చూసిన తర్వాత ఫైనల్ కంక్లూజన్ చెప్తాను వాటి వాల్యుయేషన్స్ గురించి. మనం టీసీఎస్ చూస్తే మనకి మీడియం పీఈ మనం చూస్తే 23.6 అయితే ఉంది ఓవరాల్ గా మనం చూస్తే. అండ్ ప్రెసెంట్ ఇది 27 ఆ రేంజ్ లో అయితే ట్రేడ్ అవుతుంది. మీడియం పీఈ కన్నా కొంచెం అబోవ్ అయితే ట్రేడ్ అవుతుంది ప్రెసెంట్ లెవెల్స్ లో. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినప్పుడు ఇది మీడియం పీబీ 9.1 అయితే ఉంది. కానీ ప్రెసెంట్ ట్రేడ్ అవుతుంది 12.7 రేంజ్ లో అయితే ఉంది. మీడియం పీబీ కన్నా వాల్యుయేషన్స్ ఎక్కువలోనే ట్రేడ్ అవుతుంది. అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ చూసినప్పుడు వీళ్ళ మీడియం పీఈ 17.1 అయితే ఉంది. అండ్ ఈ షేర్ ఏమో ప్రెసెంట్ అయితే 20 ఆ రేంజ్ లో అయితే ట్రేడ్ అవుతుంది. కొంచెం ఎక్కువే ట్రేడ్ అవుతుంది మీడియం పీఈ కన్నా. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ చూద్దాం హెచ్సిఎల్ టెక్నాలజీస్ ది. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినప్పుడు వీళ్ళ మీడియం పీబీ 4.3 అయితే ఉంది. అండ్ వీళ్ళు ప్రెసెంట్ ట్రేడ్ అవుతుంది 4.7 అయితే ఆ రేంజ్ లో అయితే ట్రేడ్ అవుతుంది ప్రెసెంట్ గా. అండ్ టెక్ మహీంద్రా కంపెనీలో చూసినప్పుడు వీళ్ళ మీడియం పీఈ 16.1 అయితే ఉంది. అండ్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతుంది 19.1, 19.2 ఆ రేంజ్ లో అయితే ఉంది. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినప్పుడు టెక్ మహీంద్రా వాళ్ళది మీడియం పీబీ 3.5 అయితే ఉంది. అండ్ ప్రెసెంట్ ఈ షేర్ అయితే 3.73 ఆ రేంజ్ లో ఆల్మోస్ట్ దగ్గరలోనే ట్రేడ్ అవుతుంది. ఓకే, ఈ ఐటీ సెక్టర్ స్టాక్స్ అన్ని వాల్యుయేషన్ చూసిన తర్వాత మనకి ఏం తెలుస్తుంది అంటే ఇంత ఐటీ సెక్టర్ స్టాక్స్ లో ఇంత ఫాల్ అయిన తర్వాత కూడా ఈ ఐటీ సెక్టర్ స్టాక్స్ చీప్ వాల్యుయేషన్స్ లోకి అయితే రాలేదు. ఇంకా మీడియం పీబీ కన్నా కొంచెం అబోవ్ ట్రేడ్ అవుతున్నాయి. మనం చూస్తే ఐటీ సెక్టర్ లో ఇంకా ఫ్యూచర్ లో పెద్దగా గ్రోత్ ఉండదు, కొంచెం గ్రోత్ అయితే కొంచెం స్లో అవుతుంది అనే టాక్ అయితే ఉంది. కాబట్టి మనకి వాల్యుయేషన్స్ అయితే కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే క్లియర్ గా కనబడుతున్నాయి ఈ ఐటీ సెక్టర్ స్టాక్స్ లో. కాబట్టి ఈ వాల్యుయేషన్స్ ఇంకా డౌన్ అవుతే కన్ఫర్మ్ గా వీళ్ళ మీడియం పీఈ పీబీ వాల్యూకి అయితే టచ్ అయ్యే ఛాన్సెస్ అయితే క్లియర్ గా నాకు కనబడుతున్నాయి. ఇలాగ వాల్యుయేషన్స్ డౌన్ అవుతున్నప్పుడు షేర్ ప్రైజెస్ అయితే డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా. నా ఎక్స్పెక్టేషన్స్ బట్టి డెఫినెట్ గా పీఈ పీబీ వాల్యూస్ డెఫినెట్ గా మీడియం పీఈ పీబీ వాల్యూస్ కి డౌన్ అయితే వాల్యుయేషన్స్ అయితే డౌన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా క్లియర్ గా కనబడుతుంది. ఇలాగ డౌన్ అయినప్పుడు అంటే ఇప్పుడు స్టాక్ ప్రైస్ ఏమవుతుంది, స్టాక్ ప్రైస్ పడుతుందా లేకపోతే ఏమవుతుంది దాని గురించి డిస్కస్ చేద్దాం. దీనిలో 2 టైప్స్ అయితే ఉంటాయి. ఒకటి స్టాక్ ప్రైస్ ఫాల్ అయ్యి వాల్యుయేషన్స్ కూడా డౌన్ అయ్యి మీడియం పీఈ పీబీ వాల్యూకి దగ్గరగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి స్టాక్ ప్రైస్ పడుతూ. అండ్ ఇంకోటి స్టాక్ ప్రైస్ పడకుండా టైం కరెక్షన్ అయితే స్టాక్ మార్కెట్ లో జరుగుతుంది. స్టాక్ ప్రైస్ పడకుండా ఇదే ప్రైస్ రేంజ్ లో చాలా వరకు చాలా డేస్ ఇలాగే రన్ అవుతూ వీళ్ళ వాల్యుయేషన్స్ అయితే డౌన్ అవుతూ మీడియం పీఈ పీబీ వాల్యూకి టచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఈ రెండిట్లో స్టాక్ ప్రైస్ పడుతుందా లేకపోతే టైం కరెక్షన్ జరుగుతుందా అంటే నా ఎక్స్పెక్టేషన్స్ బట్టి చాలా వరకు టైం కరెక్షన్ జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. నేను టైం కరెక్షన్ అంటే ఎక్కువ స్టాక్ ప్రైస్ ఫాలో అవ్వకుండా ఎక్కువ ఫాలో అవ్వదు, ఎక్కువ పెరగదు, ఇదే ప్రైస్ రేంజ్ లో ఎక్కువ రోజులు ఇక్కడే మూమెంటం చాలా రోజులు ఇక్కడ అట్లీస్ట్ 6 months నుంచి 1 year దాకా కూడా ఇలాగే ప్రైస్ రేంజ్ లో మూమెంటం జరిగే ఛాన్సెస్ అయితే ఉంది అని నేను అనుకుంటున్నాను నేను. ఓకే, ఈ ఫాల్ తర్వాత మన స్టాక్స్ ని మనం ఆల్రెడీ పోర్ట్ఫోలియోలో ఉంటే మనం యాడ్ చేసుకోవచ్చా అంటే నేనైతే యావరేజ్ చేయమని చెప్తాను. ఈ ప్రైస్ లెవెల్స్ లో యావరేజ్ చేయొచ్చు, మంచిదే. ఇవి బెస్ట్ ఐటీ కంపెనీస్ ఇవన్నీ. కాబట్టి ఈ కరెక్షన్స్ లో మనం యాడ్ చేసుకోవడం బెటర్. ఇంకా స్టాక్ ప్రైస్ పడితే ఏ లెవెల్స్ లో మళ్ళీ ఇంకా బెటర్ యాడ్ చేసుకోవడానికి దాని గురించి మనం కొంచెం డిస్కస్ చేద్దాం. మనం ఇన్ఫోసిస్ చూస్తే బుక్ వాల్యూ 182 ఉంది. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ చూస్తే 6.93 అయితే ఉంది. మనం దీన్ని బట్టి ఫండమెంటలీ కానీ టెక్నికల్ గా చూసినా కూడా నెక్స్ట్ డౌన్ ఫాల్ ఒకవేళ ఫాల్ అయితే 950 లెవెల్స్ లో అయితే కొంచెం పడే ఛాన్సెస్ అయితే ఉంది. ఒకవేళ పడితే అది ఎవరు చెప్పలేము, పడచ్చు పడకపోవచ్చు. ఒకవేళ పడితే 950 రేంజ్ వరకు అయితే పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనం టీసీఎస్ చూస్తే మనం బుక్ వాల్యూతో కంపేర్ చేసి ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినప్పుడు మాక్సిమం చూస్తే 2250 ప్రైస్ రేంజ్ కి పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ చూస్తే వీళ్ళ ప్రైస్ టు బుక్ వాల్యూ అండ్ ప్రెసెంట్ పీబీ వాల్యూ వీటి కంపేర్ చేసి చూస్తే మాక్సిమం ఫాల్ అయితే 970s లెవెల్స్ లో అయితే ఉంటుంది. అండ్ టెక్ మహీంద్రా కూడా ఆల్మోస్ట్ సేమ్ 960 970 లెవెల్స్ లో అయితే ఉంది. ఇంతలా షేర్ ప్రైసెస్ పడిపోతాయా అంటే మోస్ట్లీ అంటే నేను నో అని అనుకుంటున్నాను. ఒకవేళ పడితే నెక్స్ట్ బయింగ్ లెవెల్ మైండ్ లో పెట్టుకోండి. అంటే పడినా కూడా పానిక్ అవ్వకుండా ఈ లెవెల్స్ లో అయితే యాడ్ చేసుకోవడానికి మీకు బెస్ట్ లెవెల్స్ అయితే నేను చెప్తున్నాను. నేను ప్రెసెంట్ లెవెల్స్ కూడా ఫాలో అయిన తర్వాత నాకు పర్లేదు డీసెంట్ గా అనిపించింది. మెయిన్ ఈ టైంలో అంటే ఎక్కువ మరీ ఫాస్ట్ గా రికవర్ అవుతుంది, ప్రైస్ పెరుగుతుంది అని అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఈ ప్రైస్ రేంజ్ లో కొద్ది రోజులు ఎక్కువ రోజులు అయితే ఉండొచ్చు. ప్రెసెంట్ ఫాలో అయిన తర్వాత కొంచెం లైట్ గా రికవర్ అయ్యి ఇదే రేంజ్ లో అయితే చాలా రోజులు ఉండే ఛాన్సెస్ అయితే చాలా అయితే ఉంది. కానీ ఐటీ సెక్టర్ లో మనకి డెఫినెట్ గా ఫ్యూచర్ లాంగ్ టర్మ్ కి అయితే మనకి మంచి రెవెన్యూస్ అయితే డెఫినెట్ గా వస్తుంది. మనకి అట్లీస్ట్ ఒక 4-5 ఇయర్స్ దీనికి టైం అయితే ఇవ్వాలి. మనకి ఆల్మోస్ట్ 1 ఇయర్ దాకా మనకి పెద్దగా గ్రోత్ అయితే మనకు కనబడదు ఈ ఐటీ సెక్టర్ లో. కానీ డెఫినెట్ గా ఒక 4-5 ఇయర్స్ మీరు హోల్డ్ చేస్తే చాలా వరకు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారు కాబట్టి ప్రెసెంట్ ఈ లెవెల్స్ లో మీరు కొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను కూడా కొంచెం అయితే యాడ్ చేద్దామని అనుకుంటున్నాను కొన్ని స్టాక్స్ అయితే. ప్రెసెంట్ ఈ లెవెల్లో కొంచెం యాడ్ చేసి హోల్డ్ చేసుకుంటే లాంగ్ టర్మ్ కి డెఫినెట్ గా మీకు మంచి రిటర్న్స్ అయితే ఒక 4-5 ఇయర్స్ తర్వాత బాగా కనబడుతుంది మీకు. అండ్ మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా ఏ సెక్టర్స్ పైన నేను బులిష్ గా ఉన్నాను అన్న దాని గురించి. ఒకటి నేను బ్యాంకింగ్ సెక్టర్ పైన మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను. నియర్ టర్మ్ లో ఇంకా రానున్న 1-2 ఇయర్స్ లో మీకు అంటే రిటర్న్స్ అన్ని సెక్టర్స్ కన్నా కొంచెం బాగా ఇచ్చే ఛాన్సెస్ అయితే నాకు కనబడుతుంది బ్యాంకింగ్ సెక్టర్. అండ్ నెక్స్ట్ ఇంకో సెక్టర్ ఏంటంటే కెమికల్ సెక్టర్. అది జస్ట్ నియర్ టర్మ్ లో చూడకూడదు. కెమికల్ సెక్టర్ లో మనకి గ్రోత్ అయితే మన ఇండియాలో బాగా కనబడుతుంది. అన్ని కెమికల్ కంపెనీస్ మెయిన్ గా స్పెషాలిటీ కెమికల్ కంపెనీస్ వాళ్ళ క్యాపెక్స్ అయితే బాగా ఇంక్రీజ్ చేసి వాళ్ళ కొత్త కొత్త యూనిట్స్ అయితే చాలా కంపెనీస్ అయితే యాడ్ చేస్తున్నారు. మనకి ఫ్యూచర్ గ్రోత్ అయితే మనకి బాగా కనబడుతుంది. నియర్ టర్మ్ కాదు, ఆఫ్టర్ 2 ఇయర్స్ మినిమం మీరు 2 to 5 ఇయర్స్ హోల్డ్ చేస్తే ఈ కంపెనీస్ స్పెషాలిటీ కెమికల్ కంపెనీస్ మంచి మనకి రెవెన్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే మనకు కనబడుతుంది. కెమికల్ సెక్టర్ లో మెయిన్ గా స్పెషాలిటీ కెమికల్స్ పైన ఫోకస్ చేయండి. లైక్ కొన్ని స్టాక్స్ చెప్తాను. జూబ్లెంట్ ఇంగ్రేవియా మంచి వాల్యుయేషన్స్ లో అయితే ఉంది. కొన్ని నేను ఆల్రెడీ వీడియో చేశాను. లోరస్ ల్యాబ్స్, ఇంకా కొన్ని లక్ష్మీ ఆర్గానిక్స్ కూడా బాగుంది. ఇలా స్పెషాలిటీ కెమికల్స్ పైన ఫోకస్ చేసి కొన్ని స్టాక్స్ పైన కొంచెం ఫోకస్ చేయండి. ప్రెసెంట్ ఈ కెమికల్ సెక్టర్ స్టాక్స్ ఇంత ఫాలో అయిన తర్వాత వాల్యుయేషన్స్ అయితే మంచి వాల్యుయేషన్స్ జోన్ కి అయితే వచ్చాయి. అండ్ డెఫినెట్ గా మనకి ఒక లాంగ్ పీరియడ్ 4-5 ఇయర్స్ కి ఈ సెక్టర్ అయితే కొంచెం బాగా పర్ఫార్మ్ చేస్తుంది అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకా ఎంకరేజ్ చేయండి. సో దట్ మీకోసం మంచి మంచి ఇన్ఫర్మేషన్ తో ఈ ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని. సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా కొత్త వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఛానల్ మనది. మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్ లో బాగా సంపాదిద్దాం.